ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రత్యేక ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో పర్యటిస్తుంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీకి చెందిన బృందం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే దావోస్ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పనితీరు కీలకంగా మారనుంది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా తాజాగా సరీన్ పరాపరకత్ అనే వ్యక్తిని నియమించారు. గతంలో తమిళనాడు ప్రభుత్వానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సరీన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియామకం అయ్యారు. కాగా చంద్రబాబు ప్రభుత్వంతో గతంలో కూడా సరీన్ పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఆయన గతంలో 2016 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అడిషనల్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే దావోస్ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించేందుకు సరీన్ పరాపరకత్ పనితీరు కీలకంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో సరీన్ అందవేసిన చెయ్యి అని పేరుంది. 2009లో MU సిగ్మా కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా పనిచేసిన సరీన్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా 6 సంవత్సరాల పాటు పనిచేశారు. సరీన్ గతంలో ఏపీలో పనిచేసినప్పటికీ ఆ తర్వాత తమిళనాడుతో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలను తమిళనాడులో పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షించడంలో ఆయన సఫలీకృతం అయినట్లు బిజినెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం దావోస్ సదస్సు నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సరీన్ పరాపరకతను ఒప్పించి మళ్ళీ ఏపీ టీంలో చేరేలా చేశారు. అయితే సరీన్ రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో అతని లాబింగ్ స్కిల్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని భావిస్తున్నారు. గతంలో ఏపీలో కియా వంటి సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అదేవిధంగా శ్రీ సిటీలో సైతం పలు అంతర్జాతీయ సంస్థలు హార్డ్వేర్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి. సరీన్ పరాపరకత్ ఆధ్వర్యంలో తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024 నిర్వహించగా రికార్డు స్థాయిలో 6.64 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను పొందినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా వీటిలో విన్ఫాస్ట్ ఆటో, టాటా ఎలక్ట్రానిక్స్, JSW గ్రూప్ వంటి ప్రధాన సంస్థలు తమిళనాడులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అలాగే భారతదేశం నుంచి నిష్క్రమించిన 3 సంవత్సరాల తర్వాత ఫోర్డ్ మోటార్స్ మళ్ళీ చెన్నై ప్లాంట్లో కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ముందుకు వచ్చింది. దీని వెనుక సరీన్ చాకచక్యం ఉందని అంతా పేర్కొంటున్నారు.